హాయ్ 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 టుడే ఒక మనకి స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఇప్పటివరకు కూడా ఒక చదువు గురించో లేదా ఏదో దాని గురించి డిస్కస్ చేసి చెప్తూ ఉంటాం. అలాగే మన కాలేజ్ ఈవెంట్స్ ఐటమ్ కాలేజ్ ఈవెంట్స్ అని చెప్తూ ఉంటాం. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఏంటంటే మనం చూసే ఉంటారు ఆయన వినరా వేమ మనకి ఒక హీరో. అలాగే ఇతను ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన పల్సర్ బైక్ సాంగ్ ఉంది కదా, ఆయన చాలా ఇంపార్టెన్స్, చాలా సిగ్నిఫికెన్స్, చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఈరోజు ఆయనతో చిట్ చాట్ సరదాగా. హాయ్ సార్. హలో సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. ఏంటి ఇలా 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 వచ్చారు కదా, మీరు దేనికోసం వచ్చారు అంటే దేనికోసం వచ్చి దేనితో మనం ఇంటరాక్ట్ అవుతాం, దేనికోసం మీరు ఒకసారి మీ వర్డ్స్ చేసి ఎక్స్ప్రెస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రెసెంట్ అయితే లైక్ టెక్లో ఐతం కాలేజ్లో ఉన్నాం. ఐతం కాలేజ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇదివరకు చాలా వరకు ఆల్బమ్ సాంగ్ చేయడం జరిగింది. రీసెంట్ టైంలో వినరా ఓ వేమ ఒక సినిమా చేసాం సార్. అది నెక్స్ట్ మంత్ January 2nd రిలీజ్ అవుతుంది. ఆ ప్రమోషన్స్ ప్లానింగ్లో మన చుట్టుపక్కల కాలేజెస్ ఏవైతే ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం, ఆ స్టూడెంట్స్కి మా బాధలు చెప్పడం కానీ జరుగుతుంది అనమాట. సో అదే తరుణంలో ఐతం కాలేజ్ రావడం జరిగింది. సో ఐతం రావడానికి ప్రత్యేకంగా రీజన్ ఏంటంటే, మా బ్రదర్ ఉన్నట్టు. సో అన్న మీ పక్కా రావాలని అంటే విజిట్ చేయాల్సి వచ్చింది సార్. నెక్స్ట్ మీరు ఆ పల్సర్ సాంగ్ క్లిక్ అయిన తర్వాత మీకు ఆఫర్స్ ఎలా వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పల్సర్ బైక్ సాంగ్ అయిన తర్వాత చాలా వరకు యాక్టింగ్ పరంగా కావచ్చు, సింగింగ్ పరంగా కావచ్చు, ఆల్రెడీ ఒక 2 మూవీస్లో సింగింగ్ చేసాం, రిలీజింగ్ రెడీ. ఇప్పుడు అదే దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద లీడ్ చేశానంటే దానివల్ల. సో అదే తరుణంలో నా యూట్యూబ్ కోసం అప్కమింగ్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది సార్ మీకు? ఈ సినిమా కానీ క్లిక్ అయింది అనుకుంటు సార్. క్లిక్ అయ్యి కొంచెం పాజిటివ్ వైబ్తో వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వస్తుందండి. వైబ్స్ కనిపిస్తున్నాయి. పాజిటివ్ అంత చక్కగా ఉంది.